అన్నారు. ఒక గేదికి నన్ను ఎక్కించుకుని తిప్పడం ఇష్టం లేకపోవచ్చు, అది దాని హక్కు. 10 మందిని ఎక్కించుకున్న గేదె నన్ను ఎక్కించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. ఆ గేది నన్ను ఇక్కడే దింపేస్తే బాగుండేది, ఇక్కడే కింద పడేస్తే బాగుండేది. అంత భయంకరమైన ముళ్ళ పొదలలో ఈడ్చి ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకునేటట్టు చేసి రక్కసి ముళ్ళున్న పొదలో నన్ను పడేయవలసిన అవసరం లేదుగా. అలా పడేసినందుకు నేను బాధపడుతున్నాను. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. నేను నా భావి జీవితంలో ఎవరైనా ఒకరు చెప్పిన విషయాన్ని అంగీకరించలేకపోవచ్చు. అంగీకరించకపోతే అంగీకరించను అని చెప్పాలి, కానీ గేది ముళ్ళ పొదలలో పారేసినట్టు అవతల వ్యక్తిని బాధ పెట్టవలసిన అవసరం లేదు అని నాకు అర్థమైంది. ఇక పైన నా జీవితంలో నేను ఎవరితో విభేదించినా వారి మనసు గాయపడే రీతిలో మాత్రం ఎన్నడూ ప్రవర్తించను అని శపథం చేశాడు. అందుకే మహానుభావుడు 3 దశాబ్దాలు